20 శ్లోకం. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషితక్రియాః మహోదయైస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషితక్రియాః మహోదయైస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. అది చూడండి, రాజయ్య గారు చదవండి. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషితక్రియః మహోదయైస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవే శేషితక్రియ పౌరుష సమాసం. అది స్త్రీలింగం, ఇది పుల్లింగం. అట్లా అది అంటే సాగు విశేషణం, అది కర్తృ విశేషణం. అవును, చవది వారు చదవండి. శ్రీ గురుభ్యో నమః. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషితః క్రియః మహోదయైస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషితక్రియః. అంటున్నారు, ఏమండి? నిస్సే అంటున్నారా? నిశ్శేషం. మహోదయైస్తస్య హితానుబంధిభిః ఎందులో చదవాలి? రెండు పెట్టాడు. మహీ గురుగారు వినిపిస్తుందా? అది రెండిట్లో నేను అది నెట్ బాగు. ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషితక్రియః మహోదయైస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. ఇది భక్తులు పదం విభాగం చేస్తారా? చేస్తాను గురుగారు. మహీభృతాం
షుగర్ దగ్గరనే కొంచెం విసర్గలు చూడండి. ఇప్పుడు ఇది మహీతాం సచ్చరితై విసర్గలు చరిత్రై విసర్గలు చరైహి గురుగారు చరైహి క్రియాః సవేద సహ వేద సహ సహ వేరే ఇవ ధాతు ఇవ ధాతుః ఇవ ఈహితం ఫలై శైలజ గారు ఓకేనా మీది? అంటే వస్తోంది పోతుంది గురుగారు. వినిపిస్తుందా? ఇప్పుడు వినబడుతుంది. అదే అందుకొరకనే మీరు అదే అట్లా ఆగుతుందో లేదో తెలియట్లేదు. నాది ఒక 1 సెకండ్ కి 2 సెకండ్స్ ఆగిపోతుంది. మళ్ళీ వస్తుంది అదేను. అంటే మాకు నిన్నటి నుంచి నెట్ బాగోలేదు. బట్ బాగు చేస్తున్నాను అన్నాడు. మధ్యలో మళ్ళీ ఆగిపోయింది. అందుకు అవన్నీ మరి भिः प्रतीयते धातुरिवेहितं फलैः महीभृतां सच्चरितैश्चरैः क्रियाः सवेदनिःशेषमशेषितक्रियः महोदयैस्तस्य हितानुबन्धिभिः प्रतीयते धातुरिवेहितं फलैः విభక్తులు చెప్పండి. महीभृतां महीभृतः महीभृतोः महीभृतां महीभृत् शब्दः स्तकारान्तः पुल्लिङ्ग षष्ठी बहुवचनान्तः सच्चरितेन सच्चरितैः सच्चरितेन सच्चरिताभ्यां सच्चरितैः सच्चरित शब्दः अकारान्तः पुल्लिङ्ग तृतीया बहुवचनान्तः चरैः चरेण चराभ्यां चरैः चर शब्दः अकारान्तः पुल्लिङ्ग तृतीया बहुवचनान्तः क्रियाः क्रियां क्रिये क्रिये क्रियाः क्रिया शब्द आकारान्त स्त्रीलिंगो तृतीया विद ज्ञान धातु कर्तरी लट् परस्मैपदी प्रथम पुरुष एकवचनान्तः निःशेषं 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 निःशेषे निःशेषाणि निःशेष शब्दः अकारान्त नपुंसकलिङ्गो द्वितीय एकवचनान्तः अशेषितक्रियः अशेषितक्रियः अशेषितक्रियौ अशेषितक्रियाः अशेषितक्रिय शब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः महोदयैः महोदयेन महोदयाभ्यां महोदयैः महोदय शब्दः अकारान्त नपुंसकलिङ्ग तृतीया बहुवचनान्तः तस्य तस्य तयोः तेषां तच्छब्दो दकारान्तः पुल्लिङ्ग षष्ठेकवचनान्तः तैः हितानुबन्धिभिः
हितानुबन्धिभिः हितानुबन्धिना हितानुबन्धिभ्यां हितानुबन्धिभिः हितानुबन्धिन् शब्दो नकारान्त नपुंसकलिंग तृतीया बहुवचनान्तः प्रतीयते प्रतीयते प्रतीयेते प्रतीयन्ते प्रतिपूर्वकात् इन्गत धातो कर्मणि लट् आत्मनेपदे प्रथम पुरुष एकवचनान्तः धातुः धातुः धात्रोः धातॄणां धातृशब्दः ऋकारान्तः पुल्लिङ्ग षष्ठेकवचनान्तः इव अव्ययम् ईहितम् ईहिते ईहितानि ईहित शब्दः अकारान्त नपुंसकलिङ्गः प्रथमेकवचनान्तः फलेन फलाभ्यां फलैः फल शब्दः अकारान्त नपुंसकलिङ्गः तृतीया बहुवचनान्तः ఇందులో మనకు క్రియాపదం వేద ఏదో ఒకటి ఉంది, वेद ప్రతి ప్రతీయతే ప్రతి ఏది అభిప్రాయం కనుక ఫలై ఫలైన ఫలాభ్యం ఫలముల చేత ఫలములు అంటే ఫలితముల చేత ఫలముల చేత తెలుసుకోబడుతున్నది. ఏదైతే చేస్తున్నాడో ఏదైతే పని అది చేసే పని ఫలముల చేత తెలుసుకోబడుతుంది. ఫలములు ఎట్లాంటివి? హితానుబంధిభి హితములతో కూడుకున్నాయి, హితముల చేత అనుబంధం కలిగినవి అంటే హితకరములైనటువంటి ఫలముల చేత అని చేసే పనులు అవి. ఇంకా ఎట్లాంటివి? పడుతున్నది ఫలితం వచ్చాక పాతది గుర్తుకొస్తున్నది. అంటే పరీక్షలు రిజల్ట్ వచ్చాక ఫస్ట్ క్లాస్ చదవను మావాడు బాగా చదువుకున్నాడు, ఎప్పుడు చదువుకున్నాడో తెలియదు, మొత్తంగా ఆయన రాత్రి ఇక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు అట్లా చదువుకున్నాడు అని పాత వాటిని గుర్తు చేసుకో. ఈ యొక్క సేమళ ఈహితాలు అంటే ఇవన్నీ ఉపమానాలు, మళ్ళీ ఉపమానానికి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఈహితం ఎట్లాంటివి? ఫలము చదువు ఇవ అని రఘువంశంలో అంటారు. రఘుమహారాజు వాడి యొక్క దాని చేత అంటే రాజుల యొక్క రాజకీయ చరిత్ర ఎట్లా ఉంటుంది అంటే ముందుగా గుర్తించబడదు, పాత దాన్ని బట్టి మొదటి దాన్ని చూసుకోవాలి. ఫలానుమేయములు ఫలితాన్ని బట్టి ప్రారంభాన్ని గుర్తిస్తున్నారు.
ప్రారంభంలో ఫలితాన్ని గుర్తించడం కాదు. అదెవరు రహస్యం అంటే రాజకీయమైన రహస్యం. ఫలానా రోజు రాజుగారు ఈ విధంగా ఆ రోజు వచ్చారు అంటే మన ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వచ్చి అప్పుడు ఓహో చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎట్లా ఏమిటవి అంటే అతను ఇప్పుడు వేద తెలుసుకున్నాడు అతడు. ఎవరు ఏదైతే పనులు మొదలు పెడుతుండో ఆ పనులన్నీ కూడా సంపూర్తిగా ఆ పనులను పూర్తి చేసేటువంటి వాడు. నిశ్శేషం, శేషము లేకుండా అంటే పూర్తిగా తెలుసుకున్నట్టు అటు కలిగినటువంటి అతడు నిశ్శేషం వేద తెలుసుకుంటున్నాడు. ఇది నిశ్శేషం దేనికి అనుకున్నాడు, వేదకు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు, వేటిని తెలుసుకున్నాడు అంటే క్రియాహ, పనుల్ని. అతడు నిశ్శేష క్రియుడు అంటే అతడు చేసే పనులన్నీ కూడా పూర్తిగా చేస్తున్నాడు. కానీ అతడు వేద తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు, క్రియా, పనులు. ఎవరి యొక్క పనులు, పనులను తెలుసుకున్నాడు. ద్వితీయ బహువచనం ఇది. పనులను, నడవడికలను, చర్యలను. ఎవరి యొక్క, మహీభృతాం, భృత భృతో భృతాం బహువచనం. రాజుల యొక్క క్రియలను, రాజులు చేసే పనులను. అంటే ప్రతి రాజు మీద, రాజు అంటే ఆయన సార్వభౌముడు కదా, కనుక కింద ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళవి తనవి అందరి ప్రతి వాళ్ళవి కూడా చెప్పకూడదు. కనుక అట్లాంటి వాళ్ళకి వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంటాయి. ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి పనులు ఎట్లాంటివి ఏం కదా అనే విషయాన్ని అన్నీ తెలుసుకుంటారు. కనుక ఆ గూఢాచారులు కూడా మంచి వాళ్ళే కూడా తెలుసుకుంటాడు. కనుక ఆ గూఢాచారులు మంచి గూఢాచారులను పెట్టి, ఆ మంచి గూఢాచారులు మంచి నడవడగలిగినటువంటి గూఢాచారుల చేత ఈ రాజుల యొక్క చరిత్రలను తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు, మంచి మొదటి ఫలానమే
దరిద్ర స్థితిలో ఉండదు. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాడు, ఇవాళ చాలా కష్టపడుతున్నాడు అని పూర్వజన్మలో పాపాలు పుణ్యాలు ఊహిస్తున్నారు. ఆ ప్రారంభ సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషిత క్రియః మహోదయైస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. చదవండి. దీంట్లో మనకు సంధులు శైలజగా చెప్తారా? సందులు చెప్పలేదు, అందులో అది అస్తమానం ఆగిపోతుంది, సందులు చెప్పలేదు. సరే, మీ కంటిన్యూ అయింది గారు ఇప్పటి వరకు? ఆ? మీ కంటిన్యూగా వచ్చిందా క్లాసు? లేదండి, స్టాప్డ్. అదే నాకు అసలు క్లాస్ వినలేదు, అస్తమానం ఆగిపోతుంది అది నాది. అదే ఆగిపోతుంది మధ్య మధ్య మళ్ళీ మళ్ళీ వస్తుంది, అదే ఆగిపోతుంది, అదే వస్తుందండి. చావలి వారు చెప్పండి. మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది. టైం అయిపోవచ్చు, ఫ్రీజ్ అయిపోయింది మళ్ళీ. సచ్చరితైశ్చరై మళ్ళీ ప్రకారం ఉంది కనుక శుద్ధం వచ్చింది. సచ్చరితైశ్చరై అయింది. కరెక్టే. సహా వేద, అది విసర్గలో వస్తుంది, నేను రాసుకోలేదండి. తర్వాత కూడా వాణిది కంటే ముందున్న వ్యాకరణం నిఘంటు మనకు నిరుక్తి వాటిలలో ఉపసర్గలు ఇవే చెప్పారు, కానీ దీంట్లో ఈ రెండు లేవు. నిస్సు నీరు దుస్తుదురుగాకు ఒకటే నిస్సు ఉంది, దుస్సుదురులో దుస్సు ఒకటే. కానీ ఇంకా దీంట్లో ఏదో విశేషంగా వాణిని గ్రహించాడు, ఏదో తేడా ఉంది. అది అంటే నేను గుర్తించలేదు, నాకు తెలియదు, కానీ చెప్తున్నాను. అది తర్వాత అంటే ఆ నిహి అనుకున్నాం, నిర్లో నిస్ మీద తర్వాత దాని మీద వచ్చే హల్లు మీద ఆధారపడి ఉంటుందండి. నిస్సు నిర్భరము ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఒక విషయం, సకారం కూడా రేఫలాగవుతుంది. ఎట్లా అంటే సంధిలో కూడా నిస్ అయినా నిర్ కావచ్చు, నిర్ అయినా నిస్ కావచ్చు, అంటే సూత్రాలు అట్లానే
మాత్రం ఆ, వాణి దాంట్లో మాత్రం 2 ఉన్నాయి. మా శబ్దం కూడా ఉంది. మహర్నవమి అంటాం. అవునండి. మహస్య శబ్దమే. స్థానంలో సకారం మనం గ్రహించవచ్చు. రేఫాన్ అవుతుంది అట్లా. రాజయ్య గారు సమాసాలు చెప్పమంటారా? ఉం. సమాసాలు చెప్పమంటారా? చెప్పండి. మహీం బిభ్రతీతి మహీభృతః. మహీం విభ్రతి. మహీం బిభ్రతీతి మహీభృతః తేషాం మహీభృతాం. తన్నాతాలు వస్తుంది. తైహి దీన్ని జరైహి ఏమంటారంటే కృదంతములు అంటారు. కృదంతం. కృదంతం వస్తుంది. అశేషితాః ఉం. విశేషిత క్రియా. అశేషితాః నైతత్పురుషం. ఉం. మహాన్ ఉదయః ఏషాని తాని మహోదయాని. ఉం. బహువ్రీహి సమాసం. ఇది నిశ్చేసి చెప్పారా? అట్లా కత్యంతపులే హితం హితమనుబద్ధంతి హితానుబంధీని. హితం ఉపపద సమాసం. లక్ష్మి గారు చదవండి. గురుగారు మహీభృతాం సచ్చరితైశ్చరై బంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. మహీభృత్తాం అన్నారా? 0 అన్నట్టు గుర్తు.
మహీభృతాం ఉన్నారా? సరే వినలేదు నాకు. అరుణ గారు చదవండి. మహీభృతాం మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేష శేషిత క్రియః. సరే. ఫలైః. శైలజ గారు ఉన్నారా లైన్ లో? స్టక్ అయినా తెలుసలేదు. చదువుతారా? చదువుతాను గురుగారు, కానీ మధ్యలో ఆగిపోతుందని చూస్తాం. మీరు చదవండి, అయితే ఆగుతాం. అలాగే గురు. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషిత క్రియాః మహోదయై. క్రియ అదే మీరు మీరు క్రియా రాశారా? ఏంటి గురుగారు? రెండవ పాదంలో క్రియ మాత్రమే వస్తాయి. క్రియానా? మొదటి క్రియా, క్రియ. మొదటి క్రియ, రెండోది క్రియ. అంటే మీరు శ్లోకం అట్లా పెట్టారా? నేను దాన్ని చూసి రాసినట్టున్నాను. క్రియ అని రాశాను. అదే అనుకరి నేను ఎట్లా రాశాను చూస్తున్నాను. చెప్పండి. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషిత క్రియ మహోదయస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతు వివేహితం ఫలైః. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియా సవేద నిశ్శేషమశేషిత క్రియ మహోదయస్తస్య హృతానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ వచ్చి వినిపించలేదండి. ఒక పూర్వార్థం ఉత్తరార్థం ఉండాలి. అదే ఇప్పుడు మొత్తం క్లాస్ అంతా నేను ముగ్గురే విన్నాను. ఆగిపోతుంది. చదువుతారా? మళ్ళీ చదువుతారా? నేను చదవనా? శైలజ మళ్ళీ అయిపోయిందండి. ప్రతీయతే ధాతురివేహితం ఫలైః మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషిత క్రియః మహోదయస్తస్య హితానుబంధిభిః ప్రతీయతే ధాతురివేహితం ఫలైః. తస్య చోట మాత్రం షకారం వస్తుంది, నిశేష మాత్రం సకారం వస్తుంది. సరే, అది కదా, అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏం లేదు, గుర్తుపట్టుకుంటే అయిపోతుంది. మన ఇక్కడ రాజా గారు చదండి. మహీభృతాం సచ్చరితైశ్చరైః క్రియాః సవేద నిశ్శేషమశేషిత క్రియః
మహోదయైస్తస్య హి మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది. ముగిద్దామా? ముగించేదానిక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. అందరికీ శుభరాత్రి. నమస్కారం. శివరాత్రి గురువుగారు. ముగించేదాన్ని అలాగే తీసేయండి. అలాగే